కార్యక్రమ వివరాలు తేదీ ఏప్రిల్ 12, 2025 శనివారం పౌర్ణమి 8 గంటల నుండి యాగ సంకల్పం, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, పంచగవ్య విధి రక్షాబంధనం, అఖండ దీప స్థాపనం, ఆచార్య బ్రహ్మాది ఋత్విక్ వరణం యాగశాల ప్రవేశం, యాగశాల సంస్కారం, నవగ్రహ యోగిని క్షేత్రపాలక వాస్తు సర్వతోభద్ర మండల ప్రధాన దేవత స్థాపన పూజనము, అగ్నిస్థాపన, గణపతి ప్రధాన దేవత మూలమంత్ర హవవనములు, మూలమంత్ర జప అనుష్ఠానములు, అంకురారోపణము, బింబశుద్ధి జలాధివాసము, సాయంకాలం ప్రదోషపూజ, హారతి, మంత్రపుష్పం, రాజోపచార పూజ, తీర్థ ప్రసాద వితరణ.
राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की श्री राम जय राम जय जय राम 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 श्री राम ఎక్కడానికి వస్తేనే రండి లేకపోతే ఇబ్బంది పడకండి గురుకుతూ ఎక్కడానికి వస్తేనే రండి ఇబ్బంది పడకండి పెద్దవాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అటుపండి అటు వెనక వచ్చిన వాళ్ళు వెనక వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఓం చెప్పండి అందరూ భక్తులు ఆగచ్చ దేవి కళ్యాణి వసుధే లోకధారిణి పృథివీ త్వం బ్రహ్మ దత్తాసి కాశ్యపేన అభివందితే సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ ధనరూపంచ దేహి మే గృహాణర్ఘ్యం మయా దత్తం సౌభాగ్యంచ ప్రయచ్చ మే. జానుభ్యాం మొక్కల మీద కూర్చోండి. శంకర్ శర్మ గారు ఆ కలశం తీసుకొని పెట్టా సన్ని ఎవరైనా మొక్కల మీద కూర్చో అర్ఘ్యం పోయండి ఆయన చేతిలో, శర్మ గారి చేతిలో. జానుభ్యాం అవనిం గత్వా గట్టి మేడం అష్టార్ఘ్యై అర్ఘ్యం వదలండి. ఒక్క నిమిషం శంకర్ శర్మ గారు యదగ్ర సంస్థితం పూర్ణం స్థానమాశ్రిత్య సర్వదా స్థానం త్యక్త్వా తత్సర్వయత్ర తత్ర గచ్చతు అపక్రామంతు భూతాని పిశాచా సర్వేణ బ్రహ్మకర్మ సమా లాగచందన సిద్ధాంత భస్మ పూర్వకుశ అక్షతాన్ సప్త విగీరాన్ మంటవ అభ్యంతరే విగీర్య శుచీమో హవ్యామృత శుచీనామం సుజగం నిరామెధ్వరం సుదేవ్యాః
रक्षस्व अधिष्ठान देवताभ्यो नमो नमः प्रार्थना पूर्वक नमस्कारं సమర్పయామి. దీన్ని యాగశాల అంటారు. మనం ఎట్లాగైతే తీసుకుంటారు 5 గంటలు పెట్రోల్ అనుకున్నారు. పెట్రోల్ అంటే ట్యాంకర్ తెప్పించుకుంటాను నేను. పావు లీటర్ పాల నుంచి 100 లీటర్ల వరకు మీ శక్తిని అనుసరించి పాలు తీసుకొని వస్తే సాయంత్రం అమ్మవారికి జలాధివాసం క్షీరాధివాసం అంటే పాలల్లో నీళ్ళల్లో అమ్మవారు పడుకుంటుంది. అది ఎందుకు పడుకోబెడతామనేది ఆ సందర్భానుసారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు తీసుకొస్తే స్వహస్తాలతో వేయడం జరుగుతుంది. సాయంకాలం పూజ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే పుణ్యవచనం కూర్చున్నామో అక్కడ విశేషంగా రాజోపచార పూజ, వేద ఘోష, ఆ తర్వాత ఈరోజు చక్కగా మనం గంగానది మహత్యాన్ని ఒక కథా రూపంలో పురాణం రూపంలో తెలుసుకొని ఈరోజు కార్యక్రమానికి విశ్రాంతినిద్దాం. ఒక్కసారి మీరందరూ కూడా మానసాదేవి మాతాకి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీతో ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళని ఈ కార్యక్రమంలో ప్రేరేపణ చేసి రమ్మని చెప్పండి. నేనే వెళితే నేనే కోటీశ్వరులు అవుతాయి అనుకొని ఆ మాత్రం భ్రమించకండి. ఎందుకంటే పుణ్య కార్యక్రమంలో అందరూ భాగస్వాములు చేయాలి. నేనే వెళ్ళాలి, వాళ్ళు వస్తారు, వాళ్ళకి తెలియదా అనేటువంటి భావన వదిలిపెట్టాలి. అందరూ కలుపుకోపోవాలి. మన ధర్మం ఏంటి, మన పక్క ఇంటి వాళ్ళకి చెప్పాలి. ఒక ఆధ్యాత్మికం అవుతుంది రండి అని. తెలియకపోవచ్చు, వాళ్ళు ఈ స్థానంలో లేకపోవచ్చు, తిని ముందే వెళ్ళిపోవచ్చు కాక. కాబట్టి వీళ్ళందరికీ తెలియకపోతే కూడా ఈ సమాచారాన్ని అందించి చక్కగా ఇంటి నుంచి ఒక మంగళారతి చక్కగా పాలు తీసుకురమ్మన్నారు. ఆ కార్యక్రమంలో భాగస్వాములు రమ్మన్నారు అయ్యగారు రండి అని వాళ్ళని ప్రేరేపించి మీరు వాళ్ళని తీసుకొని ఆ సమయానికి వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. సన్నాయి మీరు విష్ణు అమ్మ ఒక్కసారి 2 చేతులు పైకెత్తండి. విష్ణు దేవజనం రక్షస్య భూమో ప్రాదేశమాత్రం కుర్యాత్ దేహశుద్ధ్యర్థం పురుష సూక్త పఠనం చ కరిష్యే జగదంబ మానసాదేవి మాతృస్వ దీపరాజాయ నమః. వళగిల్దోర్ వళగౌ कात्यायनाय विद्महे कन्याकुमारधीमहि प्रचोदयात्। ॐ यस्तेने मन्यामिदद्वद्रिसादिकुसः ओदपुष्यति विश्वमानुषको साख्यामदा समारित्वया विदासहस्कृतेन सहसा सहस्वता इन्द्रो मन्युदेवादेवो मन्युरहो दामरणो जातवेदा मन्युं विषयेणदेवानुषेर्यात् पाणिनो मन्यो तपसा सुदोषाः हिरण्यातपसस्तवे यान्तपसा जिदामिदहि शत्रुः अमित्रः रुद्रः दस्युहाय विश्वः मन्यो अग्रपरिजः रामं स्वातनोर्परदेजाः यमेः अस्मि भवे ह्रवा वृत्राणि शङ्कनामघोरी योगते धरणं मध्वोऽग्रबुधावतां सुप्रथमादिभावा अजाया मन्या सरतमार्जन्तो हर्षमाणा स्वादृशिलामरुत्वः देवायजा संसजाना विप्रयन् जनरो अग्निरूपाः अग्निरिव मन्योर्दस्सहस्रसेना निर्णसौरे हूतले देवानन्दारुद्रे वशे वशं नयसैव जन्मम् बहु नाम जगत्यते यतो विजयते भक्तजाने अकृत्तरुत्तरावरिङ्गमन्तं घोषं विजयानुर्महे विजये षट्प्रदिन्द्रैवानवप्रभो अस्माकं मन्यादिपा भवेह प्रेमे नाम गौरे गणेमदविद्मादवच्छय्यता बबोधा आभोत्या साजा भद्रसानिकसहो बिभर्षकभूतमुत्तरम् तत्त्वानो मन्यासा
संसृष्टं धनमभयं समाकृतमस्मभ्यं दत्तां वरुणश्चमन्युः శని అక్షతలు ఇస్తుంటాడు నాలుగు మధ్యాహ్నం నిర్మాణం ఆ గోపు బంగాళ शुद्धोदकस्नानं ఓం ఇంద్రం విశ్వతస్మై నమామహే జనేభ్యః समागमस्तु देवतः ప్రాకలశే శంకర శర్మ ఇంద్రమావాహయామి अग्निद्योतं प्रणीमहे होतारं विश्वदेवसः యజ్ఞస్య సకృతమాగ్నే కలశే అగ్నిమావాహయామి यशोमगो सरजयमाय दूता हरिः యజ్ఞో గచ్చ వృతస్వదేపస్తుద్వామాతరద్భుత వాయుకలశే వాయుగమావాహయామి ఓం కుబేరాయ వై శ్రవణాయ महाराजाय नमः కుబేరమావాహయామి ఈశానావార్యాణాం క్షంతేశ్వర్షుణినా रोजाताभिषेचम् ఈశానమావాహయామి మధ్యే హ్రీం తత్కారిణి మత్కారిణి విషహరిణి విషరూపిణి విషంహణ ఇంద్రస్య వజ్రేణ నమః భూః మానసాదేవి నమః భువః मानसादेव्यै नमः శివః మానసాదేవి నమః स्वः मानसादेव्यै नमः నమోऽస్తు సర్వేభ్యో ఏకేతు పృథివీ మనో दृक्षये दृजयेभ्यः सर्वेभ्यो नमः సర్పాన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ हरितो भवा సుమతో భవ प्रसन्नो भवा శిలాసనం వరో అథ ధ్యానం భక్త్యాకృతా పూజా గృహాణత్వాం సురేశ్వరి జలాధివాసాంగదేవతాయే నమః ధ్యాయామి ध्यानं समर्पयामि జలాధివాసాంగదేవతాయే నమః आह्वयामि यासनार्थमक्षतां समर्पयामि జలాధివాసాంగదేవతాయే నమః बालयोः पाद्यं समर्पयामि జలాధివాసాంగదేవతాయే నమః अर्घ्यं समर्पयामि జలాధివాసాంగదేవతాయే నమః श्रद्धासमनीयं समर्पयामि అయోపతికృతం చైవ శర్కరామతి సంయుతో हृदयेन श्रवणं वृक्षदां परमेश्वरी జలాధివాసాంగదేవతాయే నమః పంచామృతస్నానం स्नानं समर्पयामि ఓం హ్రీష్టతే లక్ష్మీష్టపత్యో रात्रे पार्श्वे నక్షత్రాదిరూపో नो व्याप्तं విష్ణం మనిషాణా मनिषाणा సర్వం మనిషాణా శుభ్రోదకస్నానం సమర్పయామి అభివస్త్రా సువసనాంగర్భావిధేనో సుమదా పూయమానా चन्द्रावर्तवेनो हिरण्या विश्वादविनो देवसोमा వస్త్రార్థమక్షరాన్ సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు आयुष्यमग्रियं प्रतिपञ्चशुभ्रयज्ञापदीनं बलमस्तु तेजः యజ్ఞోపవీతార్థమక్షరాన్ సమర్పయామి గంధద్వారాంతరాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీ ईश्वरेणो सर्वभूतानां तामिहोपक्वजे శ్రీగంధాధారయామి ఆయనే తే పరాయణే గౌరవారోహణ పుష్పణీ राष्ट्रमण्डले एकानि समर्पणे नमः ఈశానస్య దేవస్య పద్మే నమః देवस्य पत्ने नमः రుద్రస్య దేవస్య పద్మే నమః देवस्य पत्ने नमः భీమస్య దేవస్య పద్మే నమః देवस्य पत्ने नमः నానావిధ పరిమళ అగరబత్తిని కూడా పరిమళ పత్ర పుష్పాంజలిం సమర్పయామి భూతం ధూపం శంకర్ శర్మ అమ్మ వేరే తీసే అమ్మ అవన్నీ ఏదో ఇప్పుడు ఎవరన్నా వేసింది పసుపు కుంకుమ साक्षात् देवं दर्शयामि नैवेद्यम् ప్రకాష్
स्वामिनं भरतस्तवान् तेन मे समगावाप्यं भवेत् जागरित्र निवेदन समर्पयामि नीराजनम् Mangalam
అభినందనలందుకున్న కోటి మూక ధన్యము అభినందనలందుకున్న కోటి మూక ధన్యము అభినందనలందుకున్న కోటి మూక ధన్యము అభినందనల ఎంత ఉన్నా మనసు ప్రశాంతంగా లేకపోతే ఏది చేయలేము మనం. ఎందుకంటే మానసిక వ్యాధి అంటారు చూడండి, అది వచ్చింది అనుకోండి అన్ని రోగాల కంటే పెద్దది అది. ఏం చేయలేము, ఎటు పాల్పోదు, తిన్నామంటే తినలేదు, పడుకోదామంటే పడుకోలేదు. ఈ మనస్సుకు అధిపతి అమ్మవారు. ఈ యజ్ఞంలో పాల్గొనే వాళ్లకు సమృద్ధిగా మానసాదేవి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన వ్యవస్థ ఆలయ కమిటీ వారి దగ్గర తెలుసుకొని ఎట్లా ఉంటుంది అంటే దశల వారీగా ఉంటుంది. ఒకటేసారి 100 మంది అయితే ఏం చేస్తారంటే అని మీరు మాకు అగ్ని పరీక్ష పెడతారు. ఎట్లా మేమేం చేస్తామంటే దశల వారీగా వారిని ఒక 2 హోమగుండాలు వేసి, ఒక హోమగుండం పైన 5 మంది జంటలు, ఇంకోటంటే 10 మంది జంటలు. ఒక సెషన్ లో 10 మంది జంటలు అయితే సాయంత్రం వరకు 5-6 సెషన్లు చేసుకుంటాం. మా సాధక బాధకాలు మా కష్టాలు మేము పడతాం. మీరు పేరు రాయించి తరించండి సార్. ఓం స్వస్తి.